వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ స్మైలీ మోనీ. ఇప్పుడైతే మనం వచ్చేసినాము చాలా యూనిక్ కలెక్షన్ ఏంటంటే కెంజీ అన్నమాట. కెంజీలో ఏమేమి ఉంటాయి, ఏ ప్రోడక్ట్స్ మీకు యూస్ఫుల్ అవుతుందా లేదో మీరు కామెంట్ చేయండి. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్స్ అయితే నేను చూపిస్తాను మీకు. రండి వెళ్దాం, వెళ్ళి చూద్దాం కెంజీలో ఏమేమి ఉన్నాయో. Kenji, now we are getting into that. Bola. See Shiva. పిల్లలు బొమ్మలు బాగున్నాయి కదా. సో ఎంట్రన్స్ లోనే మీకు అర్థం అయిపోయింటది ఫ్రెండ్స్, వాట్ ఈస్ కెంజీ మెంట్ ఫర్ అనేది. మొత్తం కిడ్స్ అన్నమాట. ఏవేవి పెన్సిల్ కేసెస్, పెన్స్, యూనిక్ కలెక్షన్స్, బెడ్స్, డాల్స్ అన్నీ ఉంటాయి. చాలా మనకి యూస్ఫుల్ ప్రోడక్ట్స్ కూడా కిచెన్ కి చాలా యూనిక్ ప్రోడక్ట్స్ ఉంటాయి. నేను అన్ని చూపిస్తాను. పైన కింద 2 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. మనం మొత్తం కవర్ చేద్దాం, రండి వెళ్ళి. ఫోటో తీస్తున్నావా? వీడియో తీస్తున్నావా? బాగుంది కదా. ఈ బొమ్మలు ఇవన్నీ కొనుక్కోవడానికా ఇంట్లోకి? అవి వాళ్ళు షోకి పెట్టినారు కదా, చాలా బాగుంది. ఇవి కొనుక్కోవడానికి చాలా బాగా అదిరిపోయింది కెంజీ. ఇవి కొనుక్కోవడానికి నాకు తెలుసు. ఎంత ఉన్నాయి అంటే రెడీ వెయిట్స్ 15 పౌండ్. ఇదిగో 15 పౌండ్స్ కింద ఉన్నాయా? ఓకే, ఇవన్నీ 50 పౌండ్స్, 15 పౌండ్స్. ఇదేంది శివ? అన్ని జపాన్ బొమ్మలు. ఇవన్నీ జపాన్ బొమ్మలు అంట. దా లోపలికి వెళ్దాం. ఒక బాస్కెట్ తీసుకో. పైన కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఫస్ట్ కింద అయితే కీ చైన్స్ అవి ఇవే ఉన్నాయి శివ. మనం పైనకి వెళ్ళి తీసుకుంటే బెటర్. ఒకటైతే కేస్ తీసుకుందామని అనుకుంటున్నా నేను. ఓకేనా? నాకైతే ఇది నచ్చింది, బాగుంది కదా. ఇది తీసుకుందాం ఇప్పుడైతే. 8 పౌండ్స్ అంట, 800 రూపీస్. మనం అక్కడ చూసినప్పుడు కూడా 1500 2000 అని చెప్పినారు కదా కేసెస్. సో ఐఎమ్ టేకింగ్ దిస్. అంతే కదా కాస్ట్. బొమ్మలు కాదు, బాగుంది, నాకు తగ్గట్లు ఉంది. సో నేనైతే ఫస్ట్ కేస్ తీసుకుంటున్నాను. ఇవన్నీ ఏంటంటే కీ చైన్స్ ఫ్రెండ్స్. కీ చైన్స్ అన్ని డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. మొత్తానికి మనం ఓవరాల్ గా నేను చూసి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. దిస్ వన్. ఇది చూసినావా శివ? ఫోన్ శివ, దిస్ ఇస్ ఫోన్. క్యాలిక్యులేటర్ శివ, ఫోన్ కాదు. క్యాలిక్యులేటర్ పనిచేస్తుంది. చూడు ఒకసారి. 1 into 2 0 8 - 3 = 5. చూడు. సో ఇవన్నీ మనకి బాగా యూస్ఫుల్ అవుతాయి. ఇది చూసావా ఒకసారి? స్పూన్ రెస్ట్ అంటే ఏంటి తెలుసా? మనం వెజల్ కి ఇక్కడ వంట చేసేటప్పుడు ఇది పెట్టేసి కలిపి పెడతా ఉంటాం. కాదు, వంట చేసేటప్పుడు ఇది దానికి తగిలిచ్చి, ఇది స్పూన్ మనం పక్కన పెడుతుంటాం కదా గ్యాస్ కి పక్కన, అది హోల్డర్ అన్నమాట. స్పూన్ హోల్డర్ వెల్ వి ఆర్ కుకింగ్. సో ఇది ఒకటి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇదైతే నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది. స్పూన్ హోల్డర్ అన్నమాట. మనం కుక్ చేసేటప్పుడు పక్కన స్పూన్ పెట్టేస్తుంటాం కదా విత్ కర్రీ అదంతా. సో అది హోల్డ్ చేయడానికి. ఇంకొకటి ఐస్ ట్రే. చూసావా? చిల్లర్స్ ఐస్ ట్రే అన్ని షేప్స్. ఇది నాకు కావాలంట. సో ఇది కూడా తీసుకుంటున్నాం. ఇది ఎంత? 3.5 పౌండ్స్. అది 3.5 పౌండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఐ థింక్ దిస్ ఈజ్ ఆల్సో యూస్ఫుల్ బట్ ఆప్షనల్. తీసుకున్నాము వద్దా? ఇది ఇలా ఫుడ్ సర్వ్ చేసేకి ఎవరికైనా. హౌ డు యూ థింక్? ఇది 3 పౌండ్స్ అంట. తీసుకున్నామా? కానీ నేను ఒకటి ఆలోచిస్తుంది, ప్లాస్టిక్ కదా. మనం చూసింది టీ బ్యాగ్స్. ఇది చూడు, టీ బ్యాగ్స్ ఇందులో వేసి డిప్ చేయాలన్నమాట. ఇంక ఇవన్నీ స్పూన్స్ అవన్నీ 1 పౌండ్. ఇవేంటివంటే అవి స్టిక్స్. మనము బార్బిక్యూ చేసుకున్నప్పుడు దానికోసమే కదా ఈ స్టిక్స్. 1 పౌండ్ ఉన్నాయి. ఓకే, నాట్ బ్యాడ్. కాస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి.
ఇది ఆయిల్ డిప్ చేసి స్ప్రే చేసేది. అవునా? ఆయిల్ స్ప్రే ఆయిల్ స్ప్రే చేస్తామా? అప్లై చేస్తాం కదా. ఆయిల్ బ్రష్ చికెన్ పెడతాం కదా. ఆయిల్ బ్రష్ కి ఇది బాక్స్ ఇచ్చినారు వాళ్ళు పైన కవర్ చేయడానికి. ఇదిగో లోపల ఉంది బ్రష్. ఇదిగో ఇవి క్యాప్ రిమూవర్. ఇదా జిప్పీ జార్ ఓపెనర్స్. ఇది జార్ ఓపెన్ చేసేవి ఇవి. ఇంకా ఇవన్నీ ఓపెనర్స్. ఇది చూడు ఒకసారి. ఇది ఏమేమి ఓపెన్ చేయొచ్చు? బాటిల్ క్యాప్స్, ఇది టిన్స్, ఇవి పచ్చళ్ళవి అనుకుంటా పెద్దవి. సో ఇది అవసరం వస్తుంది కదా. ఇది తీసుకుంటున్నా ఒకటి, బికాస్ వీ కెన్ యూస్ ఫర్ 4 different type of utensils. సో ఇవన్నీ బ్రష్లు, ఇవన్నీ మనకు అవసరం ఉండదు. మ్యాట్స్ బాగున్నాయి కానీ 6 pounds అంట. మ్యాట్స్ అయితే ఇప్పుడు మనకు అవసరం లేదులే. ఇవి ఏంటి శివ? ఇవేంటివి? క్యారెట్ ఫ్రెండ్ బుక్ పైన ఇట్లున్నాయా ఇవి షేప్స్? పిల్లలకి అన్ని ఇంకా కొనుక్కోవాలని చెప్పి పైన ఇట్లా చేసినారు వీళ్ళు. అవన్నీ టాయ్స్, బుక్స్ అని. ఇవి చూడు, ఇది చూడు, ఇన్సెన్స్ వెరైటీ ప్యాక్. ఇవేం తెలుసా? అగరబత్తి ఫ్రాగ్రెన్స్. డిఫరెంట్ ఉన్నాయి అన్నమాట. సెన్స్ జాస్మిన్, శాండల్వుడ్, రోజ్, లావెండర్. వావ్, స్మెల్స్ వెరీ వెల్. సో ఈ సెక్షన్ మొత్తం అగరబత్తి అండ్ ధూమ్ స్టిక్స్. ఇవి ధూమ్ స్టిక్స్ కదా. ఇవన్నీ కలర్ అగరబత్తిలు ఏంటి? ఫ్లేవర్ శాండల్వుడ్, జాస్మిన్ ఏమో గ్రీన్ కలర్ ఉన్నాయి. ఇవన్నీలో నేనైతే ఇది తీసుకుంటున్నాను, కర్మ 4 flavors. ఓకేనా? స్మెల్ బాగున్నాయి. అంటే ఇన్ని ఫ్లేవర్స్ మనకు దొరకవు కదా ఇండియాలో. సో ఇక్కడ తీసుకుంటున్నాను. ఇది బాగున్నాయి. ఎగ్ ఎల్లో బయటికి తీయడానికి ఇట్లా పెట్టుకొని తీయడానికి దొరుకుతాయి కానీ ఇన్ని ఉండవు కదా. కానీ మనకేం అంత అవసరం లేదులే. ఇది రాకెట్ ఎగ్ మోల్డ్ అంట. అంటే ఎగ్ ఎల్లో ఇంట్లో ఉంటుంది, వైట్ అంతా ఇందులోకి వస్తుంది. ఇవన్నీ అంతే ఎగ్ మోల్డ్స్. ఇవన్నీ ఒక ఆమ్లెట్ వేసుకోవడానికి డిఫరెంట్ షేప్స్ కి ఇవి. ఈ టూత్ బ్రష్ హోల్డరా శివ? టూత్ బ్రష్ ఆడబెడతారు. ఓ దీళ్ళకి తగిలించడానికా? బాగుంది కదా. ఇవన్నీ అంతే ఇంకా అవే ఎగ్ మోల్డ్స్ ఇవన్నీ. ఇదేంటో తెలుసా? పెన్ హోల్డర్. ఓన్లీ పెన్స్ వేసుకోవడానికి. బాగుంది కదా. ఓరే పెన్ హోల్డర్ బాగుంది కదా శివ. ఇది ఇవన్నీ పెన్స్ కలెక్షన్. పెన్స్ ఏంటి ఇండియాలో కూడా దొరుకుతాయని మీరు అనుకోవచ్చు, కానీ చూసినారా ఇవి పైన క్యాప్ చూడు. అన్ని డిఫరెంట్ పిల్లలకి ఎట్లా నచ్చుతాయో వీళ్ళు బాగా ఆలోచించి పెట్టినారు. అన్ని పాండస్, బేడ్స్, అన్ని డిఫరెంట్ షేప్స్ తో పెన్స్ డిజైన్ చేశారనమాట. సో ఎక్కువ ఇక్కడ ఏం సెల్ అవుతాయంటే ఇవే సెల్ అవుతాయి. ఇవన్నీ టెడ్డీ బేర్స్ బాగున్నాయి కదా. సాఫ్ట్ టెడ్డీస్ చాలా బాగున్నాయి. ఒక డ్రీమ్ వరల్డ్ లాగా ఉంది కదా ఇవన్నీ చూస్తుంటే. అన్ని అడుగుతారు, అన్ని ఖాళీ చేస్తారు. ఉన్న పైసలు మొత్తం ఏడుకొచ్చి. ఏ యాక్చువల్లీ ఐ ఫర్గాట్ టు షో యూ సంథింగ్. ఇట్రా ఇవి చూడు, నెయిల్ కట్టర్. ఇది శివ
నెయిల్ కట్టర్ ఫ్రెండ్స్, ఇవన్నీ ఎంత బాగున్నాయి కదా క్యూట్ గా. దిస్ ఇస్ నెయిల్ కట్టర్. మిర్రర్స్ చూసిన నేను, బట్ ఈ నెయిల్ కటర్స్ ఈ బొమ్మలు ఇవి చూడలేదు. ఇదేమో సిజర్స్ కూడా ఒకటి తీసుకుందాము. ఈ కలర్ తీసుకుందామా? ఎల్లో తీసుకుందాం. ఎల్లో వద్దా? ఇదే తీసుకుందాంలే, బాగుంది. ఓకేనా? ఇవి ఏంటో తెలుసా శివానికి? ఇవి పుష్ ఇన్ ద క్యాట్ కాదు, మ్యాచ్ బుక్ నెయిల్ ఫైల్స్. మ్యాచ్ బుక్ నెయిల్ ఫైల్స్ కనిపించిందా? అంటే ఏంటి తెలుసా, ఇప్పుడు మనము నెయిల్స్ షేప్ చేసుకుంటాం కదా, దానికి నెయిల్ కట్టర్ తో ఉంటాయి కదా, అది కాకుండా ఇది పేపర్ అన్నమాట. అంటే గరుకుగా ఉంటది, మనం పెన్సిల్ చేస్తాం కదా, అట్లా నెయిల్స్ షేప్ చేసుకోవడానికి నెయిల్ బుక్. ఇది ఇట్లా క్వైట్ చిన్నవి ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి అన్నమాట, చిన్న బుజ్జి ప్రోడక్ట్స్ మొత్తం ఇక్కడ. ఇంక ఇవన్నీ ఇన్లెట్స్. ఇప్పుడు ఆల్రెడీ 2 ఉన్నాయి కదా, అవి కూడా తీసుకొని పోతాం కదా ఇన్ కేస్. 2 సేమ్ ఉంది, డిఫరెంట్. ఇప్పుడు ఒకటి తీసుకుంటాము, ఒకటి ఇంకొకటి. ఇది చూడండి ఫ్రెండ్స్, రెక్టాంగులర్ ఎరేజర్. నట్రాజ్ అప్సరా ఎరేజర్ కాదు ఇది. ఇది కూడా మళ్ళీ దీంట్లో పెట్టి తుడచాలి. ఈ ఎరేజర్ దీంట్లో పెట్టి. ఓకే, ఇది దీంట్లో పెట్టడానికి ఇది ఇచ్చింది వీళ్ళు. హోల్డర్ లెక్క, ఎరేజర్ హోల్డర్. అవునా? వావ్, ఇది చూసావా? ఇది ఎరేజర్ కరిగిపోయినప్పుడు ఇది మనం పుష్ చేసుకోవాలి. సైడ్ కి ఇది ఇచ్చినారు మళ్ళీ. సో ఇవి ఎరేజర్స్, బాగుంది కదా. కానీ ఎవరు వాడతారు శివ దాంట్లో పెట్టి తుడిచి? ఇదేంటిదో సిజర్స్ లోపల ఉంటాయి. అవునా? ఎట్లుంటది లోపల సిజర్? ఇదిగో ఇక్కడ పక్కన ఇచ్చాడు. అవునే, అంటే దీనికే ఉంటది క్యాప్. అది క్యాప్, ఇది సిజర్స్. అబ్బా, ఎంత డబ్బులు పెట్టుకోవడానికి ఇవన్నీ చేసి పెట్టినారు వీళ్ళు. ఇవన్నీ బొమ్మలు. అటు సైడ్ నుంచి వద్దామా? ఇవన్నీ బొమ్మలే, ఎంత బాగున్నాయి కదా. అటు సైడ్ నుంచి రా శివాను. ఏంటి విషయం ఇవి? పేపర్ వెయిట్ అనుకుంటా. అసలు వెయిటే లేవు పేపర్ మీద వేయడానికి. ఇది క్యారెట్, ఇవన్నీ చూడు ఫ్లవర్స్. ఇదేంటి తెలుసా? వంకాయ కదా అది, బ్రింజాల్. చిన్నవి ఇవన్నీ క్యూట్ గా ఉన్నాయి కదా, షో పీసెస్ చాలా క్యూట్ గా ఉన్నాయి. చిన్నవి అసలు ఇంత ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇవి చూడు, యూనికార్న్ చిన్న బ్యాగ్స్. అన్ని పిల్లలకి వెళ్ళే. ఇంకా యూనికార్న్ బ్యాగ్స్ ఫ్రెండ్స్, చాలా చిన్నవి. ఇవన్నీ చూసావా? బెడ్ లైట్స్ ఇవి. I will show you one. బెడ్ లైట్స్ ఇవన్నీ బెడ్ లైట్స్, లోపల లైట్ ఉంటది. స్లీపింగ్ ఇది. అది ఇదిగో లే స్లీపింగ్ హాఫ్ మూన్. బెడ్ ల్యాంప్ లాగా ఇట్లా పెట్టుకుంటే బాగుంటది కదా. ఇవి తీసుకుందామా? ఒక 2 తీసుకో. కాదు, ఇవేంటివి తెలుసా? మష్రూమ్స్. అన్ని 3 pounds. ఇది తీసుకుందామా లేకపోతే బాగుంటది కదా? ఒకటి
నేను ఇక్కడ ఉన్నాను. బాగుంది కదా ఫ్రెండ్స్, భలే బాగున్నాయి కదా. పెద్ద మొద్దు ఇది వుడ్ది, దానిపైన దీన్ని కూర్చోబెట్టినారు. ఇవేంటివి? ఇవా ఇవి ఇవి బౌల్ సెట్స్. టూ మచ్ ఆఫ్ కాస్ట్ 900 రూపీస్. ఇవి హాయ్ చెప్తున్నాయి నాకు. చెడు బాగా ఊగుతున్నాయి కదా. కిటన్ స్ట్రిప్స్ ఉండేవి. నైస్ కదా, బాగున్నాయి. ఇవన్నీ పోకెమాన్ క్యారెక్టర్స్. అన్ని టాయ్స్ అవన్నీ ఇంకా. సో దిస్ ఇస్ ద షాపింగ్ ఇన్ కెంజీ ఫ్రెండ్స్. అయిపోయింది షాపింగ్. మొత్తం బాస్కెట్ నింపింది. సో దిస్ ఇస్ షాపింగ్ ఇన్ కెంజీ ఫ్రెండ్స్. నేనైతే ఇవన్నీ కొనుక్కున్నాను, అన్ని యూస్ఫుల్గా కొనుక్కున్నాను కదా. లాస్ట్ టైం వచ్చినప్పుడు కవర్ హోల్డర్ ఉండండి, ఇప్పుడు అది లేదు కదా. అవును, అది కవర్ హోల్డర్ బాగా యూస్ఫుల్ అని కొనుక్కున్నాం కానీ అయిపోయాయి. ఇప్పుడు చాలా రష్గా ఉంటుంది. ఇప్పుడు కెంజీలో అన్ని యూస్ఫుల్ కిడ్స్ ఎక్కువ వస్తుంటారు కాబట్టి. ఇది చూడు, ఇది ఏంటిది అసలు? క్యాటా? గాండు కోతినా? ఇంతలా ఉంటదా? ఇది ఏంటంటే స్ట్రెస్ టాయ్. స్ట్రెస్ టాయ్స్ అంత స్ట్రెస్ ఉన్నప్పుడు ఫ్యాట్ క్యాట్ అంట. ఇదిగో ఇక్కడ రాసిన స్ట్రెస్ టాయ్స్. ఇవన్నీ స్ట్రెస్ ఉన్నప్పుడు ఒత్తాలి దీన్ని పట్టుకొని ఇట్లా. మళ్ళీ ఒరిజినల్ షేప్ కి వచ్చేస్తాయి కదా. ఇక్కడ ఉన్నాయి పెన్స్. పెన్స్ చూడు శివ, ఎంత బాగున్నాయి కదా. బర్త్డే అనుకో, మొత్తానికి ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం పిల్లలకి. అబ్బా, ఇంకా ఈయన ఫుడ్ తెచ్చినాడు. ఇది 80 రూపాయలు. ఇది ఈయన పంచుతాడంట అందరికి. ఇది తీసుకుందామా ఒక 2? సో షాపింగ్ అయిపోయింది కెంజీలో. వీఆర్ రెస్టింగ్. అబ్బా నాకు చేతులు వస్తున్నాయి. బాగున్నాడు కదా. అవును, జీవితంలో సత్యం చెప్పమంటే ఎప్పుడు అబద్ధాలే చెప్తుంటాడు మా ఆయన. ఇది రియల్ ట్రీనా? పెట్టి పిల్లలను టెంప్ట్ చేసి, అవును, అందుకే అట్రాక్ట్ చేసి. దీస్ ఆర్ మార్కెటింగ్ స్కిల్స్, యు నో. బ్రెయిన్ ఉన్న వాళ్ళు చేస్తారు. చాలా బాగుంది కదా. నాకు ఇప్పుడు కొనడం కంటే బిల్లింగ్ లైన్ లో నిలబడడానికి చాలా భయంగా ఉంది. మళ్ళీ అంతసేపు నిలబడాలి అని ఇక్కడ బాగా అనిపించేది తెలుసా. మనిషికి బాగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. ఎవరు వద్దు. బిల్లింగ్ చేస్తున్నావా? బిల్లింగ్ చేయిస్తున్నా నేను. I've done with shopping in Kenji. ఎంతైనా తెలుసా, చాలానే అయినాయి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత అవుతాయని, కానీ అయినాయి. బట్ ఐ లవ్ షాపింగ్ ఇన్ కెంజీ. చాలా యూనిక్ ప్రోడక్ట్సే కొనుక్కున్నాం కదా మనం. వాట్ డూ యూ ఫీల్ ఫ్రెండ్స్? యూనిక్ ప్రోడక్ట్సే అనుకుంటున్నారా మీరు కూడా? మీకేమనిపించింది? యూస్ఫుల్ వేగా తీసుకున్నాము. సో నో రిగ్రెట్స్. కాస్ట్ అయితే అయినాయి కానీ అవసరమైనవి తీసుకున్నాము. సో ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు గైస్. సో ఇదే అనమాట కెంజీ. మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. యాక్చువల్గా రష్ ఎక్కువ ఉంది, సో ఎక్కువగా చూపించలేకపోయినాను. బట్ అన్ని యూనిక్ ప్రోడక్ట్స్ ఉన్నాయని ఇది వీడియో చేయడం జరిగింది అనమాట. సో మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ స్టే ట్యూన్. వెయిట్ ఫర్ అనదర్ వీడియో. చాలా ఎగ్జైటింగ్ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తాను. మీరు నన్ను ఎంకరేజ్ చేస్తే ఇంకా చాలా కలెక్షన్ అనేది నేను చూపిస్తాను. బాయ్ బాయ్.